ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వేదికను అధికార టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంచుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించిన బోండా ఉమా నుంచి వివరణ కోరాలని చంద్రబాబు ఆదేశించారు. టీడీపీకి సంబంధించిన ఏ నాయకుడు వైసీపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు గతంలోనే స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు లేదా ఇతరత్రా ఎలాంటి సందర్భాలను ఈ ఆదేశాలను పాటించాలని గట్టిగా చెప్పారు. అయితే గుంటూరులో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. బోండా ఉమా వ్యవహారాన్ని చూసే బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. బోండా ఉమామహేశ్వరరావు నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. బోండా ఉమా వివరణ తర్వాత పార్టీ అధిష్టానం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనపై పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు పరోక్షంగా హెచ్చరించినట్లవుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. ఇది పార్టీలో క్రమశిక్షణను పెంపొందించడానికి ఉద్దేశించిన చర్యగా కనిపిస్తోంది.